ఎంప్లాయీస్ ప్రేయర్ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి శనివారం రోజు మరి దేవుని కృపచేత మనం అందరం సజీవ లెక్కలో చేర్చబడి ప్రభుని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మొదట దేవాది దేవునికి మనము వందనస్తులమై ఉన్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నడపడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని పాదాలకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మొదటగా ఒక ప్రార్థనతోటి మనము దీన్ని ఆరంభించుకుందాం. మరి ఉన్నట్లో ఉన్న పార్టిసిపెంట్లు పార్టిసిపెంట్స్ నుంచి ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే దానితో ప్రార్థనలో నడిపించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎనీబడి ప్లీజ్. Brother, I will start. Can I start? యా షూర్ బ్రదర్. పరలోకం మా తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం పువ్వా దేవా. మరి ఈ సాయంత్రం పువ్వా తండ్రి, మరి మీ బిడ్డలుగా పువ్వా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా పువ్వా చిన్న మందగా పువ్వా మీ మధ్య రావడానికి పువ్వా మీరు మా ఇళ్ళలో చూపుతున్న మీ యొక్క అపారమైన కృప కనికరం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మరి ఈ యొక్క LIC ఎంప్లాయీస్ ఫెలోషిప్ లో పువ్వా మరి తండ్రి ఉన్న బిడ్డలు మరి ఈ సమయంలో ఈ యొక్క మాధ్యమం ద్వారా పాల్గొనడానికి మీరు తెరిచిన యొక్క మార్గాన్ని బట్టి నీకు వందనాలు పువ్వా. మరి ఇంకా ఎంతమంది బిడ్డలైతే జాయిన్ అవ్వాల్సి ఉన్నారు పువ్వా వారిని అందరినీ పువ్వా మీరు మరి త్వరపడి సిద్ధపడి తీసుకురమ్మని పెట్టుకుంటున్నాం తండ్రి. దేవా మరి సర్వోన్నతమైన దేవుడవు, సకల చరాచర సంతోషమైన దేవుడవు, సర్వమును చూచున్న దేవుడవు, మరి సర్వవ్యాపి, సర్వదర్శి, సర్వజ్ఞాని అయిన దేవా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి చూచుచున్న దేవునిగా తండ్రి మీరు మాకున్నందుకే మీకు వందనాలు. యెహోవా ఈరే సమకూర్చే దేవునిగా మీరు మాకున్నందుకే వందనాలు తండ్రి. మరి ఇద్దరి నుంచి అద్దరికి నడిపించే దేవునిగా మీరు మాకున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా మరి ఏ బిడ్డలు ఏ యొక్క అవసరతలో వచ్చి ఉన్నారో సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు పువ్వా. మరి ఆ యొక్క బిడ్డల యొక్క అవసరతను పువ్వా మీరు మీ సంస్థంలో ఫుల్ఫిల్ చేయండి. ఏ దాసుడైతే మీ యొక్క వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడిన ఉన్నాడో ఆ దాసుని ముఖాంతరంలోంచి పువ్వా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మరి ఆరాధన విషయంలోనూ మరి ఏ బిడ్డలైతే పువ్వా మరి సిద్ధపడి మీకు స్తుతిగానము చేయాలని తండ్రి దేవా మరి ఏ బిడ్డలైతే పువ్వా మరి మిమ్మల్ని స్తుతించాలని ఆశించబడుతున్నారో వారికి కూడా పువ్వా మీరు సహాయం తెచ్చేయండి తండ్రి. ముఖ్యంగా మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే విషయంలోనూ తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో కూడా పువ్వా సహాయం తెచ్చండి తండ్రి. మరి విన్న వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యం మరి కూడి వచ్చిన బిడ్డలందరికీ దయచేయమని పెట్టుకుంటూ మరి ఈ విధంగా సంఘంగా కూడి రావడానికి మీరు చూపుతున్న మహాకృపా కనుకను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతా ఆది నుండి మీరు అధ్యక్షత వహించి మీ మహిమాదమే జరిగించుకొని పెట్టుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రభువు మా రక్షకుని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మనము స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. శ్రీమతి మిత్రా నిక్సన్ రాజ్, నా వైఫ్, ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుండి 313వ కీర్తన మొదటి స్టాంజా, లాస్ట్ స్టాంజా పాడి వినిపిస్తారు మనకు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. పాట పాడుకుందామండి. త్రాహి మాం క్రీస్తునాదా దయ చూడారావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితేనిప్పుడు. త్రాహి మాం క్రీస్తునాదా దయ చూడారావే, కవా చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై
రవ్వా పాలై నేనెంతో నెవ్వబొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి ఈ విధముగా చెడిపోతీనే నేమి సేతునో హో 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 త్రాహి మాం క్రీస్తునాద దయ చూడరావే నిన్ను చేరి సాటి లేని నిత్యానందమందబోవు చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా విన్నదనము లేకుండా నీ వేనమదికి ధైర్యమిచ్చి చీతివినా యన్న నీకు స్తోత్రమహః త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మరి ఇంకెవరైనా మన పార్టిసిపెంట్స్ ఎవరైనా ఒక పాట పాడి దేవుని మహిమపరచాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్ ఎవరైనా సార్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ పాట పాడతాను. అండి. ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుని కనపడతానండి. నీవు లేని చోటేది యేసయ్యా నేదాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు లేని చోటేది యేసయ్యా నేదాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా 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 నీవు లేని చోటేది యేసయ్యా నేదాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా కయ్యను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడము అన్నలము మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడము కయ్యను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు చెవియొగ్గి నా మొరను ఏసయ్యా నీవు వినకుంటే నీ చెవియొగ్గి నా మొరను ఏసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా 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 నీవు లేని చోటేది ఏసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది ఏసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా సౌలు ఈటె దాటెకు గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు సౌలు ఈటె దాటెకు గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు నీ తోడు నీ నీడా ఏసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా నీ తోడు నీ నీడా ఏసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా 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 నీవు లేని చోటేది ఏసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది ఏసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు వినని మనవేది ఏసయ్యా నీవు తీర్చని బాధ ఏది ఏసయ్యా నీవు వినని మనవేది ఏసయ్యా నీవు తీర్చని బాధ ఏది ఏసయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ సార్ థ్యాంక్ యూ సిస్టర్. మంచి సందేశాత్మకమైన పాటను పాడి వినిపించారు. దేవునికి మరుగైన చోటు ఏది లేదు. మనం ఎక్కడుండి ఏ స్థితిలో ఉండి అయినా దేవుని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన మనవి ఆలకించి తప్పకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మనకు సహాయం చేసి మనల్ని రక్షించి మనల్ని కాపాడగలిగినటువంటి దేవుడు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆ మన మధ్యలో ఆ పీటర్ గారు ఉన్నారు. మరి సార్ బైబిల్ వర్సెస్ చెప్తే దాన్ని చదవడానికి
ప్రిపేర్ అవుతాం సార్. పీటర్ గారు. ప్రైజ్ ది లార్డ్ పీటర్ అండి. కాటం గారు. సార్ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. యెషయా గ్రంథము 18th చాప్టర్ 1 to 6 వర్సెస్. యెషయా కదా సార్? ఇర్మియా అండి. ఇర్మియా. ఓకే, ఇర్మియా 18th చాప్టర్ సార్. ఫస్ట్ 6 వర్సెస్. ఓకే సార్. థ్యాంక్స్ అండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి నరసింహరాములు గారు, బ్రాంచ్ మేనేజర్ తొర్రూరు ఎస్ఓ వరంగల్ డివిజన్, వారు మరి ఈ యొక్క బైబిల్ వాక్యాన్ని మనకు చదివి వినిపిస్తారు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. బ్రదర్ రాములు గారు, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. 6. అందరికి ప్రేజ్ రాలండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 1 నుంచి 6 వరకు చదువుకుందాం. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి బ్రాంచ్ మేనేజర్స్ అందరు కూడా మొన్న టూర్ కి వెళ్ళొచ్చారు. అయినప్పటికీ మరి థాయిలాండ్ వెళ్ళొచ్చారు. మరి రాములు గారు టీడీఎస్ జర్నీ అయిపోయినప్పటికీ కూడా తను మనతో జాయిన్ అయ్యి ఈ రోజు మరి మనతో కూడా ఉండి ఆ వాక్యాన్ని చదువుటలో మనకు సహాయపడ్డారు. నౌ మే ఐ రిక్వెస్ట్ జయాకర్ బ్రదర్ ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుతున్నాను. ఒక చిన్న ప్రార్థన బిఫోర్ స్టార్టింగ్ మెసేజ్. బ్రదర్ జయాకర్. వారు లేనట్లయితే ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు మరి మనం వినబోయేటువంటి వాక్యము మన యొక్క జీవితాల్లో ఫలించలాగున మనం ప్రార్థన పూర్వకంగా ఈ అంశంలోకి వెళ్దాం. సో దాని కొరకు ప్రేరేపించబడినటువంటి వారు ప్రార్థనలో నడిపించాల్సిందిగా నేను కోరుతున్నాను. చేయండి బ్రదర్ ప్లీజ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో చదవబడిన వేద వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి నైనా మీ యొక్క తండ్రి వాక్యం చెప్పబోయే మీ దాసుని దర్శించి మా ప్రభువా మీ ఆత్మతో అభిషేకించి అయా మీ బిడ్డను మరుగు చేసి మీరే మాట్లాడి తండ్రి అయినా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఘట్టంలోకి మనము వెళ్తున్నాము. మన మధ్యలో డాక్టర్ పీటర్ కాటం గారు ఉన్నారు. వారు దైవ అభిషక్తులు. వారు ఈ సాయంకాలము మనల్ని వాక్య బోధనలో నడిపిస్తారు. మై రిక్వెస్ట్ సార్ డాక్టర్ పీటర్ కాటం గారు టు టేక్ ఓవర్ ద టైం ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి మీ మధ్యలో ఉండడానికి, అలాగే దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి ఈ ఆపర్చునిటీని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇజ్రాయెల్ గారు, మరి అలాగే ఈ కూడికని, ఈ ఫెలోషిప్ని నడిపిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో
ఇర్మియా గ్రంథం నుంచి 18th చాప్టర్ 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదువుకున్నామండి. ఇది ఒకటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ, మాటని ఇక్కడ మనము ఇర్మియా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. 6వ వచనాన్ని మరి ఒకసారి మనం అందరం కలిసి చదువుకుందాం. జెర్మియా 18:6. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగుటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా నా చేతిలో ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం గలేసియా, కృపగల మా పరలోక తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ బిడ్డలుగా మేము కూడుకొని నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు, నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆ ప్రశాంతతను మేము అనుభవించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ కూడిక అంతట్లో నీ సన్నిధి ఉంచారు ప్రభా, నీకు వందనాలు నాయన. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీరే మా మధ్యలో ఉండండి. ఈ మాటలు మీ మాటలు కనుక సమస్తాన్ని మరుగుపరిచి నీవే నీ వాక్యం ద్వారా మరొకసారి నూతనంగా మాతో మాట్లాడండి. నీ మహిమాత్కరంగా మా అందరికి ఆశీర్వాదకరంగా చేయండి. అపవాద క్రియను లయపరచండి. మా హృదయంలో నాటుకొని నూరంతులుగా ఈ వాక్యం ఫలించేలాగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. ఈ మనకి ఇది పాటర్ అండ్ క్లే, కుమ్మరివాడు జిగటమన్ను అన్నటువంటి అంశము మనకి చాలా పరిచయం ఉన్నదే అండి. అయితే ఇది ఇర్మియా గ్రంథము మనం చూస్తున్నట్టయితే ఇర్మియా ఈ మాటల్ని ప్రవచిస్తూ లేక ఈ గ్రంథాన్ని ఇర్మియా ప్రవచించినటువంటి ఆ ప్రవచనలో ఉంటూ ఉన్నాయి. అయితే ఇర్మియా చాలా భారముతోని మరి ఇశ్రాయేల్ మధ్యలో ఆయన పరిచర్య చేశాడు. అదే మరి ఇర్మియాని వీపింగ్ ప్రాఫిట్ కూడా అంటాం, విలపించేటువంటి ప్రవక్త. లామెంటేషన్స్, విలాప వాక్యములు కూడా మరి ఇర్మియా రాసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇర్మియా ఈ ఈ ప్రవచన చేస్తూ ఉన్నప్పుడు లేక ఈ మాటలకి ఇర్మియాకి తెలియజేయబడుతూ ఉన్నప్పుడు చాలా మరి యూదా రాజ్యము, ఇశ్రాయేలు దేశము మరి రెండుగా విభజింపబడి ఉత్తర భారతదేశంగా దక్షిణ దేశంగా ఉంటూ ఉన్నారు. మరి ఈ జూడా కింగ్డమ్, యూదా రాజ్యము చాలా చివరి దశలో ఉన్న సమయాల్లో ఇర్మియా అక్కడ ప్రవచించినట్టుగా మనం చూస్తాం. సుమారుగా 626 BC నుంచి మరి ఇశ్రాయేలు బబులోను చెరలోనికి వెళ్ళేటువంటి ఆ సమయం అనగా 587 BC వరకు మరి ఇర్మియా అక్కడ పరిచయం చేశాడు అన్న విషయాన్ని మనకు తెలుస్తోంది. ఈ సమయంలో ఇస్రాయేలు లేక జూడా కింగ్డమ్ చాలా ఇన్స్టేబుల్ అయిపోయి అన్ని విధాలుగా వారు పతనం అయిపోవడం ఆరంభించారు. మరి పొలిటికల్ కానివ్వండి, వారు మోరల్ కానివ్వండి, ఆత్మీయంగా కూడా చాలా పతనం అయిపోతూ దిగజారిపోతూ ఒక మోరల్ డికే అయిపోతున్నటువంటి సమయంలో మరి ఇర్మియా అక్కడ దేవుని దాసునిగా ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా తెచ్చినటువంటి ఆ వర్తమానం, యూదా వారికి, ఇజ్రాయెల్ వారికి ఇర్మియా ఇచ్చేటువంటి ఆ వర్తమానము మరి దేవుని తీర్పు వస్తుంది, జాగ్రత్త సుమ అని ఇజ్రాయెల్కి మరి హెచ్చరిస్తూ మరి ఆ ప్రవచన అందజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీలు, దేవుడు ఇజ్రాయెల్ని తన జనాంగంగా పిలుచుకొని తన పేరు పెట్టబడిన జనాంగంగా ఒక అద్భుతంగా వారిని దీవించి బానిస ఆ స్థితిలో నుంచి వారిని విడిపించి పాలుతేనలు ప్రవహించేటువంటి దేశాన్ని వారికి ఇచ్చి మరి అద్భుతంగా వారిని దీవించి వారు నడిపిస్తూ ఉండగా ఇశ్రాయేలీలో చేసేటువంటి పొరపాటు ఏంటంటే పదే పదే వారు దేవుని మీద తిరుగుబాటు చేయడం ఆరంభిస్తూ ఉండేవారు. అన్ని చక్కగా ఉండి సురక్షితంగా కంఫర్ట్గా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి ఇంకా దగ్గరగా హత్తుకొని ఉండేటువంటి బదులు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ మరి దేవునికి దూరం అయిపోయేటువంటి తత్వాన్ని ఇశ్రాయేలు పదే పదే కనపరుస్తూ ఉండడము మనం చూస్తామండి. అయితే దేవుడు మాత్రం తన మహాప్రేమను బట్టి, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానటువంటి ఆ ప్రభువు పదే పదే ఆ ఇశ్రాయేల్ని తిరిగి వారి పతనమైపోయేటువంటి స్థితిలో నుంచి తిరిగి సమకూర్చి తన దగ్గరికి చేర్చుకోవాలని ప్రభు ఎంతో ప్రయత్నిస్తూ వచ్చాడు. తన దాసులు పంపించాడు.
అనేకమైనటువంటి మాటలు వారికి తెలియజేస్తున్నారు. కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇశ్రాయేలీలు మరి దేవుడు ఒక వైపు నుంచి ప్రేమతో తన దాసుని పంపించి వారికి వర్తమానాన్ని అందజేస్తూ ఉన్నా కూడా వారికి వార్న్ చేస్తూ ఉన్నా, రాబోయేటువంటి పనిష్మెంట్ గురించి వారికి ముందుగానే తెలియజేస్తూ సరి చేసుకోమని దేవుడు అవకాశాలు ఇస్తున్నా కూడా ఇస్రాయలైట్స్ కెప్ట్ ఆన్ రిజెక్టింగ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటల్ని, ఆ దేవుడు తన దాసుని పంపించిన ఇర్మియా చెప్తున్నటువంటి మాటలు, హెచ్చరికల్ని తృణీకరిస్తూ వచ్చారు. ఆ సమయంలో ఇంకా వారు చూస్తే మోరల్ గా పడిపోయారు, ఆత్మీయంగా దిగజారిపోయారు. ఆ సమయంలో మరి రెండు మహా సామ్రాజ్యాలుగా బబులోను సామ్రాజ్యము, ఐగుప్తు సామ్రాజ్యం, ఈజిప్షియన్ అండ్ బాబిలోనియన్ ఎంపైర్స్ ఆ సమయంలో బిల్డప్ అయ్యి వారు అనేక దేశాలని ఆక్రమించుకునేటువంటి సమయాలది. కనుక యూదా రాజులు వారి దేశాన్ని ఇండిపెండెంట్ గా మరి నడిపించుకోవడానికి కూడా స్ట్రగుల్ అవుతూ ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వారి దేవుడు ఎటువంటి వాడో, ఎంత గొప్ప దేవుడో, ఐగుప్తు నుంచి వారిని ఎలా విడిపించాడు, కానానీయుల్ని, అజానుబాహుల్ని, వారి ఎదుట మిడతలుగా అనుకున్నటువంటి వారిని ఎలాగా వెళ్ళగొట్టి దేవుడు ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడో వీరికి తెలిసినప్పటికీ ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి పరిగెట్టేటువంటి బదులు వారు అన్య జనాంగాలు, ఈ సామ్రాజ్యాలతో సంధి చేసుకోవడం ఆరంభించారు. ఆ సంధి చేసుకోవడం వలన మరి ఇంకా దేవుని విషయంలో కాంప్రమైజ్ అయిపోతూ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకవైపున ఇర్మియా వారికి ఎంతో విలపిస్తూ మరి వారి దగ్గర ప్రాధేయపడుతూ బతిమలాడుకుంటూ, లేక దేవుని యొక్క మాటలు, జాగ్రత్త సుమా, మీరు ఇప్పటికైనా తిరిగి రాకపోతే ఈ శిక్ష మీకు వస్తుంది, చెరలోనికి 70 సంవత్సరాలు మీరు బబులోను చెరలోనికి వెళ్ళబోతున్నారు అని వారికి చెప్తున్నా కూడా మరి ఇస్రాయలైట్స్ వర్ సో ఆక్యుపైడ్ ఇన్ పర్సూయింగ్ దేర్ ప్లెజర్స్, దేర్ ఫ్లెష్లీ వరల్డ్లీ ప్లెజర్స్, దట్ దే రిజెక్టెడ్ గాడ్స్ వర్డ్. మరి వారు తమ శరీరేచ్ఛల్ని, లేకపోతే తమకున్నటువంటి కంఫర్ట్, సంతోషాల్ని, ఈ భౌతికమైన వాటికి ఎంత అలవాటు అయిపోయారంటే, ఎంత వారి ప్లెజర్స్ ని వాళ్ళు పర్సీవ్ చేస్తున్నారంటే, మరి దేవుడు చెప్పేటువంటి మాటలకి వారికి ఆ సమయం లేనట్టుగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. చాలా నిర్లక్ష్య భావనతోని ఇజ్రాయలైట్స్ ఉన్నారు. ఎటువంటి ప్రమాదమైన చెరలోనికి వెళుతున్నారు. అక్కడ వారి పరిస్థితి అవ్వబోతుంది. వారు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. వారి పిల్లలు, వారి యొక్క కుటుంబము బానిసత్వంలోనికి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం కూడా వారికి పట్టట్లేదు. వారికి అప్పుడున్నటువంటి ప్లెజర్స్, లేక అప్పుడున్నటువంటి వరల్డ్లీ కంఫర్ట్, లగ్జరీ, లేక ఆ సెక్యూరిటీ చూసుకుంటున్నారు. కానీ దేవుణ్ణి మరి ఎంతో నిర్లక్ష్యము చేసినటువంటి వారుగా కనబడుతుందండి. ఈ రోజు కూడా మరి ఆ క్రైస్తవ లోకంలో కూడా ఇలాంటి నిర్లక్ష్యత ఎక్కువగా వచ్చింది అని చెప్పాలి. బయట మరి సంఘం వెలుపట అన్యుల సంగతి విడిచిపెట్టండి. ఈవెన్ ఈ రోజుల్లో మనము క్రైస్తవులు, విశ్వాసులు అని చెప్పుకునేటువంటి వారు, లేక క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, లేక క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారు కూడా నిజంగా దేవుని పట్ల ఎంత మనము హానెస్ట్గా ఉంటున్నాం, దేవునికి ఎంతగా మనం దగ్గరగా జీవిస్తున్నాం, దేవుని దృష్టిలో నేను నిర్దోషంగా, పరిశుద్ధంగా, లేక దేవునికి అంగీకారంగా, దేవుడు నన్ను చూసి సంతోషించే రీతిగా నేను ఉండాలి అని ఎంతమంది మనము ఆయన హృదయానుసారులైనటువంటి వారుగా, లేక ఆయనకి ఇష్టలైనటువంటి వారుగా మనం జీవిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన కూడా మరి ఒక క్యాజువల్ లైఫ్ అయిపోయిందా అన్నట్టుగా మనకి కనబడుతూ ఉందండి. మరి మనకి బాగా తెలిసిందే పాత ఇలిస్ట్రేషన్ ఒకటి ఉంది. ఒకసారి సాతాను తన అనుచరులందరినీ, తన అసిస్టెంట్స్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాడంట. ఈ క్రైస్తవులందరినీ మరి వాళ్ళ దేవుని దగ్గర నుంచి ఎలా దూరం చేయాలి, వాళ్ళ భక్తి మార్గంలో వెళ్లకుండా వీరిని ఎలాగ ఆటంకపరచాలని సాతాను ఒక మీటింగ్ పెడితే, వాడు అనుచరులు అందరూ, అసిస్టెంట్స్ అందరూ కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క అడ్వైజ్ ఇస్తూ ఉన్నారట. ఒకరేమో చాలా శ్రమలు పెడదాం, అప్పుడు వారి దేవుణ్ణి వారు విడిచిపెడతారు అంటే, అప్పుడు సాతాను అంటే, అరే ఆ పని మాత్రం చెయ్యొద్దు, ఎంత శ్రమ పెడితే వారు అంతగా మరి స్ప్రెడ్ అయిపోతూ వచ్చారు. ఆ ఫస్ట్ సెంచరీలో మరి వారికి శ్రమలు పెడితే మరి ప్రపంచం అంతా కూడా క్రైస్తవత్వం వెళ్ళిపోయింది అని చెప్పాడంట. అలాగా మరొకడు
వీరిని అసలు చర్చెస్ దగ్గరికి లేకపోతే వాక్యం వినడానికి వెళ్లకుండా మనం ఆటంకపరుస్తాము అని ఒకడు అన్నా అంట. అయితే అయితే ఇంకొకడు చాలా తెలివితేటలు, అయితే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందని అతను వచ్చి ఏమన్నా అంటే వీళ్ళని మనం చర్చికి వెళ్ళనిద్దాం, ఏమాత్రం ఆటంకపరచొద్దు, ఆటంకపరిస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ అవుతున్నారు, వీళ్ళని ఆటంకపరచొద్దు, వీళ్ళని ఏం శ్రమ పెట్టొద్దు, అయితే మందిరానికి వెళ్తే వెళ్ళనిద్దాం, వాక్యం వినడానికి వెళ్తే వెళ్ళనిద్దాం, అయితే ఒకటి మాత్రం మనం చేద్దాం, వాళ్ళు వెళ్ళిన తర్వాత విన్న తర్వాత ఆ వాక్యాన్ని అనుసారంగా వారు చేద్దాము అన్న తలంపు వచ్చినప్పుడు ఈ రోజు కాదులే రేపు చేద్దాము, రేపు మొదలు పెడదాము అన్న తలంపు వారిలో పెడదాము, అది సరిపోతుంది అని వాడు అన్నమాట. అయితే ఈ రోజుల్లో ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని సరిచేస్తూ ఉన్నాడు, మనలో ఉన్నటువంటి లోపాలు లేక మనలో కరెక్ట్ చేసుకోవాల్సింది దేవుడు ఖచ్చితంగా ఆ పిన్ పాయింట్గా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన కృపను బట్టి అనేక ధారాళంగా దేవుని యొక్క వాక్యము మనకి ఈరోజు ప్రకటించబడుతూ ఉంది. ఈ రీతిగా కోవిడ్లో ఒక మంచిది జరిగింది అంటే ఈ ఆన్లైన్ మీటింగ్స్ అవి ఎక్కువ అయ్యాయి. కానీ అయితే మనము ఈ రోజుల్లో మరి అన్ని వింటున్నాము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తున్నాడు, మనం సరి చేసుకోవాల్సింది మనకి తెలియజేస్తూ ఉన్నాడు, మనం కూడా రియలైజ్ అవుతున్నాం. కానీ ఎంతమంది మనం ఈరోజు హానెస్ట్గా దేవుడు నాతోని మాట్లాడినప్పుడు నేను దీన్ని సరి చేసుకున్నాను, ఇప్పుడు నేను వాటిని జయించాను అని హానెస్ట్గా ఎంతమంది మనము చెప్పగలము అన్నటువంటివి, అది మన ఒక్కొక్కరికి ప్రశ్న అండి. ఇశ్రాయేలు దేవుడు వారితో మాట్లాడుతున్నా, నేరుగా తన ప్రవక్తని పంపిస్తున్నా ఆ మాటల్ని వారు లక్ష్య పెట్టట్లేదు, వారి జీవితాన్ని మార్చుకున్నటువంటి వారు కాదు. మరి వారికి ఉన్నటువంటి వారికి ఆ హెచ్చరికలు చేస్తున్న, వార్నింగ్స్ చెప్తున్న, పరిస్థితుల ద్వారా వారి కల్లారా చూస్తున్నా కూడా దేవుని దగ్గరికి పరిగెత్తే బదులు లోకం వైపు పరిగెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడిలో ఉన్నటువంటి గొప్ప విషయం అంటే ఆయన నిరంతరం మనల్ని ప్రేమించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ఆయన ప్రేమించేటువంటి వాడు, మనల్ని ద్వేషించేటువంటి వాడు కాదు. అయితే మనకున్నటువంటి సమయాన్ని బట్టి, మనకున్నటువంటి అవకాశాల్లో, మనకున్నటువంటి జీవితంలో మరి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే మనం సరి చేసుకొని దేవునికి ఇంకా అంగీకారమైనటువంటి వారుగా మనల్ని ఆయన చేతిలోనికి మన జీవితాన్ని సమర్పించే అనుభవం మనలో ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి ఇశ్రాయేలీలు దేవుని తృణీకరించి మరి వారు వెళ్తున్నటువంటి ఆ భక్తిహీనత లేక ఆయా సమయంలో విగ్రహారాధన, వారి సొంత మార్గాల్లో దేవుని విడిచి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి అవిధేయతగా జీవిస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరి ఇర్మియా భారముతోని దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీల పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి ఇర్మియాకి ప్రత్యక్షమై మరి ఆ ఇర్మియాతోని మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగుటుమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు. ఇశ్రాయేలు పాపం చేసి పతనమై వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని ఇక్కడ ప్రేమ చూడండి, నేను ఆ మంటిని తిరిగి నిర్మించినట్టు నేను తిరిగి మిమ్మల్ని నేను నిర్మిస్తాను, కడతాను అని ప్రభువు ఇక్కడ మరి ఇర్మియాకి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇక్కడ 6వ వచనంలో అదే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ కుమ్మరి వాని చేతిలో ఉన్నటువంటి ఆ మంటి మనకి మరి ఇశ్రాయేలీల్ని పోలుస్తూ ఉండగా ఆ కుమ్మరి వాడు దేవుడుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనము దేవుని పిల్లలుగా మనము ఆయన చేతిలో మంటివారై ఉంటుండగా ఆయన మన కుమ్మరిగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు
మనల్ని ఒక మంటిని నిర్మించినట్టుగా నిరంతరం మన మీద వర్క్ చేస్తూ, మన మీద పని చేస్తూ, మనల్ని కడుతూ ఉన్నాడు. దేవుడు మనకి కుమ్మరి వాడిగా ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఇందులో మనం గమనించాల్సే, మనము మంటి వారము అన్న మనము ఆ పాత్రని తయారు చేస్తున్నటువంటి క్లే, మంటిగా ఉన్నాము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మన్ను మనము ఆ కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళి ప్రభు దేవుని యొక్క వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు అని అక్కడ చూపిస్తుండగా, అక్కడ జరుగుతున్నటువంటి వాటిని బట్టి దేవుడు ఇశ్రాయేలుకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ వర్తమానాన్ని పంపించాలి అని చూస్తూ ఉన్నాడు. కనుక ఈ ఇశ్రాయేలు ఆ యొక్క కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మంటి వారు, ఆ మంటి వారు అనగా ఈ ఈ ఈ కుమ్మరి చేతిలో ఉన్న మంటిని మనం చూస్తే, మన్ను కుమ్మరిని ఎన్నుకోదు కానీ కుమ్మరి మంటిని ఎన్నుకుంటాడు. వింటున్నారా? అలాగా దేవుడు ఇశ్రాయేల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు దేవుడు మన ఒక్కొక్కరిని కూడా ఎన్నుకొని ఉన్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మానవుడు పాపం చేసి తను పతనమైపోయినటువంటి స్థితిలో ఉండగా, ఆ మానవుని తన పాపం నుంచి విడిపించి తన యొక్క రక్తాన్ని ఇచ్చి ఆ మానవుని కొనుక్కొని ఆయన తన కోసము మనల్ని ఎన్నుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి యెషయా గ్రంథంలో చూసినట్టయితే యోబు అంటాడు, యోబు గ్రంథంలో 10వ అధ్యాయం 9వ వచనంలో, జిగటు మన్నుగా నన్ను నీవు నిర్మించితివి. అలాగే యోబు గ్రంథము 10వ అధ్యాయము 11, 12 వచనాలు చూస్తే, చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవము అనుగ్రహించి నా ఎడ్ల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడి ఉంటివి. ఏ రీతిగా అయితే దేవుడు మనల్ని నిర్మించాడు అని యోబు అక్కడ అర్థం చేసుకొని ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడు మనల్ని నిర్మించాడు, దేవుడు మనల్ని ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు. అయితే యెషయా గ్రంథం 29వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఐజియా 29:16. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరవానికిని మంటికిని భేదము లేదని ఎంచుదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి ఇతను నన్ను చేయలేదు అని అనవచ్చునా అంటున్నారు. ఇక్కడ చూస్తే దేవుడు మనకి కుమ్మరి, మనము ఆ మంటి వారము, లేక మనము ఆయన చేసిన పాత్ర అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఈరోజు దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రత్యేకంగా ఆయనని రక్షకుడుగా అంగీకరించినటువంటి మనల్ని దేవుడు, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే, వారున్న స్థితి కన్నా వేరే వారి వల్లే ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నారు. నేను అలాగుంటే బాగుంటుంది, నేను ఫలానా వ్యక్తి వల్లే ఉంటే బాగుండేది అని వారు అనుకుంటూ ఉన్నారు. మరి మనకి ఉదాహరణకి నిక్ గురించి మనకి తెలుసు కదండి. నిక్ ఉయిచే అని a man without limbs అని ఆయనకి, అనగా కాళ్ళు చేతులు ఆయనకి లేకుండా పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, డాక్టర్ చూసి ఆశ్చర్యపోయారు. ఏంటంటే 2 చేతులు లేవు, కాళ్ళు కూడా లేవు, పాదాలు ఒక పెంగ్విన్స్ కి వాటికి ఉన్నట్టుగా చిన్న పాదాలు ఉంటాయి. మన అందరికీ తెలుసు ఆ నిక్ అనేటువంటి ఆయన. అయితే ఈ నిక్ పుట్టినప్పుడు తల్లిదండ్రులు చాలా దిగులు చెందారండి. వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఈ రూపంలో చూసి వారు ఆశ్చర్యపోయారు. డాక్టర్స్ని అడిగితే డాక్టర్స్ దగ్గర వారికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ వారి దగ్గర లేదు. అయితే నిక్లో ఉన్నటువంటి మంచి విషయం ఏంటంటే, ఈ చిన్నవాడు పెద్దవాడై ఎదుగుతూ ఉన్నప్పుడు చాలా తను ఏ స్థితిలో ఉన్నా కూడా దాన్ని జయించి ముందుకు రావాలి అన్నటువంటి ఆసక్తితోని మరి తను ఎదుగుతూ ఉన్నప్పుడు తన సాయి శక్తులుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా అసలు ఆ చిన్నప్పుడు కాలు చేతులు లేనటువంటి నిక్కుని చూస్తే, అసలు మనం కూడా ఒకవేళ చూస్తే అసలు ఆ వ్యక్తి దేనికి పనికొస్తాడు అనుకుంటాం. తన పనులు తను చేసుకోవడానికి కూడా మరి చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, అసలు ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి ఏదన్నా హోప్ ఉంటుందా? ఎటువంటి హోప్ లేని, అందరి చేత తక్కువగా చూసి తన ఇతర పిల్లలు తను ఏడిపిస్తూ ఉన్నప్పుడు నిక్ మాత్రము
తన సాయశక్తుల దాన్ని జయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే అతనికి అంత ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్నప్పటికీ గొప్ప ధైర్యంతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, అలాగే ఒక పెద్ద సువార్థికుడిగా మరి నిక్ ఈరోజు మనం చూస్తున్నాం. ఇది ఎక్కడో కథ కాదు, ఇది మన తరంలో ఇప్పుడు జరుగుతున్నటువంటిది నిక్ లైఫ్. కనుక దేవుడు మన జీవితంలో మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఆయన మనల్ని ఎన్నుకొని ఆ స్థితిలో ఉంచాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే దేవుడు మనకి ఏ స్థితిలో వచ్చాడో దానికి అందులో నా పర్పస్ ఏంటి, దేవుడు ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, ఈ రోల్ నాకు ఇచ్చాడు, ఇందులో దేవుని ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడం మనం నేర్చుకోవాలి. అంతేకాని వేరే వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ని మనం కూడా కలిగి ఉండాలి అని ఆస్పైర్ అవడం, లేకపోతే దానికోసం ప్రయాసపడవచ్చు, లేక ఆ స్థితిలోనికి, ఆ మంచి స్థితిలోనికి నేను వెళ్ళాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ మనం అందులో మనం జాగ్రత్తగా లేకపోతే అందులో మనం చేసే పొరపాటు ఏమవుతుందంటే దేవుడు మనకిచ్చినటువంటి విలువని మనము తక్కువ చేసుకున్నటువంటి వారు మాత్రం వి బిగిన్ టు డిమీన్ అవర్ సెల్ఫ్స్. దేవుడు మనకిచ్చిన వాల్యూని మనము రికగ్నైజ్ చేసుకుండా, రియలైజ్ అవ్వకుండా మరి మనం చూస్తాం. ఎంతసేపు మరి మరొక విధంగా ఉంటే బాగుండు, లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ మనం ఉంటూ ఉంటాం. కనుక దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచంటే దేవుడు ఒక ఉన్నతమైన పర్పస్ తోని దేవుడు మనల్ని చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలు చేతులు లేనటువంటి నిక్ ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసండి. మరి నిక్ గురించి నేను కొన్ని ఈ మధ్య ఒక ఆర్టికల్ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయ్యి కొన్ని నేను నోట్ చేసుకున్నాను. 78 కంట్రీస్ ఆయన తిరిగాడంట. 3,500 స్టేజెస్ మీద తను మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ఆ ఈవెంట్స్కి సుమారుగా 8 లక్షల మంది వచ్చి అక్కడ వింటూ ఉన్నారట. అందులో సెక్యులర్, గవర్నమెంట్ ఆఫీషియల్స్, స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ పీపుల్, అన్ని రకాలైనటువంటి వారు. ఇంకా నిక్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసండి, డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఈయన యొక్క సలహాలు తీసుకుంటూ ఉన్నారు. వారి పిల్లలకి ఎటువంటి కరికులం ఇవ్వాలి, వారిని ఎంకరేజ్ చేయాలంటే, వారిని ఇంకా ఉన్నతంగా ఆస్పైర్ చేయడానికి, వారిని ప్రోత్సాహపరిచేదానికి ఈ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కరికులం డిజైన్ చేయడానికి నిక్ని సంప్రదించి సలహాలు తీసుకుంటూ ఉన్నారు అన్నటువంటి మాటను మనం చూస్తాం. ఆయన 25 ప్రెసిడెంట్స్ని కలుసుకున్నాడు, ప్రైమ్ మినిస్టర్స్ని, చీఫ్ మినిస్టర్స్ని ఆయన కలుసుకున్నాడు. ఈ మధ్య మన ఇండియాకు కూడా చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. హైదరాబాద్ వచ్చాడు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో మాట్లాడాడు, వైజాగ్లో పెద్ద మీటింగ్ ఆయనకి అయింది. ఈ నిక్ చిన్నప్పుడు చూస్తే మరి ఈ నిక్ ఈ స్థితిలో ఉంటాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఏ హోప్ ఆయనకి కనబడలేదు. కానీ ఈరోజు నిక్ ఏం చేస్తున్నాడో తెలుసా, తన ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఏంటో తెలుసా, హోప్, మెసేజ్ ఆఫ్ హోప్ ఫర్ ఎవ్రీవన్, హోప్ ఫర్ ఎవ్రీవన్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టి మరి ఈ డౌన్ ట్రాడర్ని, ఈ హ్యూమన్ ట్రాఫిక్ లో ఉన్నటువంటి వారిని, ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి మరి ఆయన ఒక నిరీక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నేను అనుకున్నాను, ఒకవేళ నిక్ గాని కాలు చేతులు ఉండి మనలాగా గాని పుట్టుంటే నిక్ ఈ రోజు చేస్తున్నటువంటి పనులు ఆయన చేసి ఉండేటువంటి వాడు కాదు. అవునంటారా? ఒకవేళ నిక్ గాని కాలు చేతులు మనలాగా ఉండి ఆయన జన్మించుంటే ఈరోజు నిక్ చేస్తున్నటువంటి పరిచర్య, ఆయన చేసే దేశాలు వెళ్ళి సువార్తని ప్రకటిస్తున్నాడు, దేశాన్ని వెళ్ళి అనేకులకి మోటివేట్ చేస్తూ గిఫ్టింగ్ ద వరల్డ్ హోప్ ప్రాజెక్ట్ అని ఆయన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనకి చాలా విలువనిస్తూ ఉన్నాడు, లేక దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థితి చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయము మనం అర్థం చేసుకోవాలి. 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం, 2 తిమోతి 2:20లో చూస్తే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును.
గొప్ప ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును అనగా ఆ, ఆ బంగారము ఆ యొక్క వెండి పాత్రమే కాకుండా కర్రవి కూడా ఉంటాయి, మంటివి కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఆ ఆ ఆ ఆ వాల్యూని చెప్పట్లేదు అనగా ఈ ఈ ఈ బంగారము విలువైంది, మంటి కర్ర ఆ తక్కువ విలువైంది అని అర్థం కాదు. అనగా దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని ఏ స్థితిలో ఉంచినా దేవుడు ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. అందుకనే మరి ఆ సంఘాన్ని గురించి చెప్తున్నప్పుడు కూడా దేవుడు అంటాడు కొంతమంది బోధకులు గాను కొంతమంది పరిచారకులు గాను అని డిఫరెంట్ రోల్స్ ఇచ్చాడు. అలాగే సంఘాన్ని మరి పౌలు తన పాలిన్ థియాలజీలో ఆయన రిఫర్ చేస్తున్నప్పుడు సంఘము ఆయన శిరస్సు, సంఘానికి ప్రభు శిరస్సు అయితే సంఘము ఆ శరీరము అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. సంఘంలో ఏ రీతిగా అయితే శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయో మనం అందరం కూడా అనేకమైనటువంటి అవయవాలుగా ఉన్నాము అని అంటాడు. ఈ శరీరం అంటే ఈ అవయవంలో ఉన్నటువంటి ఆ ప్రతి కీల వలన వచ్చినటువంటి బలము చేత అది ప్రాస్పర్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మనము మరొకల వలె ఉండాలి అన్నటువంటిది కాకుండా దేవుడు నా జీవితంలో నేనున్న స్థితిలో దేవుని యొక్క పర్పస్ ఏంటి అని మనము ఆలోచన చేసి ఆ పర్పస్ని మన జీవితంలో నెరవేర్చవలసిందిగా మరి దేవుడు కోరుతున్నాడు. ప్రతివాడు మొదటి కొరింథీ 7:20 ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవాలి. అనగా దేవుడు మనకి ఏ పర్పస్ ఇచ్చాడో ఆ పర్పస్ ని మనము నెరవేర్చవలసిందిగా ఉంటూ ఉన్నాం. అయితే ఇర్మియా గ్రంథము ఇందాక మనం చూసినట్టుగా 18:6 ఇశ్రాయేలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? దేవుని యొక్క కృపలో ఏమిటి అంటే ఆయన ఈ మంటిని తీసుకొని ఆయన ఒక మంచి పాత్రగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మంచి పాత్రగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడు మనకు ఒక వాల్యూ ఇస్తూ ఉన్నాడని ఆయన చేతిలో ఉంచుకున్నటువంటి మంటి వారం అనగా ఆయన చేతిలో ఉన్నవారము అని మనం అర్థం చేసుకోవాలండి. ఇఫ్ యూ కెన్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఆ మన్ను ఎలాగైతే కుమ్మరివాని చేతిలో ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఒక పాత్ర చక్కటి పాత్ర ఆకారం పొందుకుంటుందో, ఈ మంటిగా ఉన్నటువంటి మనము దేవుని చేతిలో మన జీవితాన్ని సరెండర్ చేసుకుంటే అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ఒక మంచి పాత్రగా మనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ మనం పొరపాట్లు చేసామా, ఒకవేళ తప్పిదములు చేసినా పర్వాలేదు, ప్రభు అంటున్నాడు నేను ఆ మంటిని తోని తిరిగి కట్టినట్టు నేను కట్టలేనా అని అంటున్నాడు. ఒకవేళ మనం దేవునికి దూరంగా వెళ్ళినా, దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ ఉన్నా కూడా దేవుని దగ్గరికి తిరిగి వచ్చినట్టయితే వెంటనే ఆ మంటిని తీసుకొని తిరిగి కలిపి ఒక క్రొత్త పాత్రగా, ఒక ఘనమైన పాత్రగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఆ కుమ్మరి నేను చాలా సంవత్సరాల క్రితం అనేటువంటి కంపెనీలో నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని. అక్కడ ఒక సెలబ్రేషన్స్ అవుతూ ఉన్నప్పుడు చాలా ఈ స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి అవుతుంటే ఒక స్టాల్లో ఈ పాట్ మేకింగ్ పెట్టారు. అందులో ఒక స్టాల్లో ఈ కుమ్మరివాడు, ఈ పాటర్ వచ్చి ఆ మంటితోని ఆ పాత్రల్ని, పాట్స్ ని ఎలాగ తయారు చేస్తాడో అది లైవ్ గా మాకు చేసి చూపించేవాడు. అక్కడ ఏం చేస్తాడంటేనండి, ఆ కుమ్మరి వాడి దగ్గర ఒక పెద్ద వీల్ ఉంటుంది, ఒక పెద్ద కర్ర ఉంటుంది అతని దగ్గర. ఆ కర్రని వీల్లో పెట్టి తిప్పుతా ఉంటాడు. ఆ వీల్ స్పీడ్ అయ్యే వరకు తిప్పుతూ ఉంటాడు. ఆ వీల్ని ఎంత స్పీడ్ తిప్పుతాడంటే తను ఆ మంటికి ఏ ఆకారం ఇవ్వాలో ఆకారానికి సరిపడేటువంటి స్పీడ్ వచ్చే వరకు కూడా ఆ వీల్ని ఆయన తిప్పుతూ ఉంటాడు. ఆ వీల్ తిప్పుతూ అది కావలసినంత స్పీడ్ వచ్చినప్పుడు ఈ మంటిని తీసుకొని ఆ వీల్ మీద పెట్టి తన చేతులతోని ఆ మంటితోని పాత్రను చేయడం ఆరంభిస్తూ ఉంటాడు. ఈ వీల్ని మన జీవిత పరిస్థితులతోని మనం పోల్చగలం. ఆ మంటి మనమైతే ఈ ఈ వీల్ అనేటువంటిది మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని ఆ పాత్రలుగా తయారు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనకి ఆ వీల్ చూసినట్టయితే చాలా చాలా స్పీడ్గా తిప్పుతూ ఉంటాడు.
ఒక్కొక్కసారి ఆ చక్రాన్ని స్లో చేసేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి కొంతసేపు ఆ వీల్ని ఆపుతూ ఉంటాడు. అలాగే ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మన జీవితం ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటే మనం తట్టుకోలేనటువంటి పరిస్థితులు మనకి ఉండవచ్చు. లేక మరి ఒక్కొక్కసారి చాలా స్లోగా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నేను వెనకబడిపోయాను, ఇతరులతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు నేను వెనకబడిపోయాను, లేకపోతే నాకు ఉన్నటువంటి సమస్య తీరట్లేదు, ఇంత ఆలస్యం అయిపోతుంది అన్నటువంటి ఆలోచన రావచ్చు. ఒక్కొక్కసారి ఆ వీలు ఆగిపోయినట్టుగా మన జీవితం అసలు ఏమాత్రం మార్పు లేనట్టుగా ఉండవచ్చు. అనగా మన యొక్క ఈ లోకపరమైన లేక భౌతికమైనటువంటి విషయాలు నా జీవితంలో ఏం మారట్లేదు, నా జీవితంలో మేలు కలగట్లేదు, లేకుంటే నా సమస్యలు తీరట్లేదు అన్నటువంటి ఆలోచన మనకి రావచ్చు. కానీ రిమెంబర్, ఆ వీల్ని ఆ కుమ్మరి ఆ పాత్రకి ఒక షేప్ ఇవ్వడానికి ఆ వీల్ని స్పీడ్గా కానీ స్లోగా కానీ అది ఆపడం కానీ చేస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేయాలని. ఒక్కోసారి మన పరిస్థితులను బట్టి దేవుడు మనకి ఒక రూపాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ పరిస్థితుల ద్వారా మనకి నేర్పించాలి అని అనుకుంటాడు, లేక ఆ పరిస్థితుల ద్వారా ఇంకా మనల్ని బలపరచాలి అనుకుంటాడు, లేక ఆ పరిస్థితుల్లో కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు మన జీవితాన్ని ఇతరులకి ఒక మాదిరిగా ఒక ఎగ్జాంపుల్గా మనం చేయాలి అనుకుంటాడు, లేక మనకున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంచాలి అని ఆశిస్తూ ఉంటాడు. కనుక రిమెంబర్, మనము దేవుని యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ మంటిని వలె ఉన్నాము కనుక మనము ఆయన మన జీవితాన్ని నియంత్రిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయం. అందుకనే ఆయన సెలవు లేనిదే ఆయన పిల్లలకి ఏం జరగదండి. ఇంకొక చక్కటి మాట ఏంటంటే, ఆయన ప్రేమించి వారికి సమస్తము మేలు కొరకు సమకూర్చబడి జరుగుతున్నాయి అని అంటాడు. కనుక నో మ్యాటర్ వాట్ ఆర్ లైఫ్ కండిషన్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్, ఒక్కొక్కసారి మనం తట్టుకోలేము అనిపిస్తుందా, లేక ఒక్కొక్కసారి మనకి ఆలస్యం అయిపోయింది అనిపిస్తుందా, లేక ఒక్కొక్కసారి నా జీవితంలో అసలు ఏం మార్పే కనబడట్లేదు, నా కుటుంబంలో మార్పే కనబడట్లేదు అని అనిపిస్తుందా, అయితే దేవుడు చేతిలో కానీ ఆ మంటి వలె నిన్ను సమర్పించుకుంటే ఆయనే మన జీవితాన్ని నియంత్రిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని. ఇంకొకటి విషయం చాలా ఇంట్రెస్టింగ్ది నేను అబ్జర్వ్ చేశాను. ఆ పాటరు ఆ మంటితో పని చేస్తూ ఉన్నప్పుడు ఆ మంటిని చక్కగా కలిపిన తర్వాత ఆ వీల్ మీద పెట్టినప్పుడు ఆ పాటరు ఆ మన్ను ఆ వీల్ మీద ఉన్నంతసేపు కూడా తన చేతులు ఆ మంటి చుట్టూనే పెడుతూ ఉంటాడండి. ఆయన చేతులు విడిచిపెట్టాడు. అలాగే ఆ మన్ను వీల్ మీద ఉన్నంతసేపు కూడా తన కన్ను కాన్సన్ట్రేషన్ పూర్తిగా ఆ పాత్ర మీదే ఉంటుంది. ఆ కను దృష్టి ఇటు అటు ఆ కుమ్మరి తిప్పడు. అలాగే దేవుని యొక్క కనుదృష్టి నిరంతరం మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన చేతిలో మనం ఉన్నాము, ఆయన భద్రతలో మనం ఉన్నాము, ఆయన కాపుదల్లో మనం ఉన్నాము, ఆయన నియంత్రణలో మనం ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మరి అర్థం చేసుకోవాలి. ఇంకా నేను గమనించింది ఏంటంటే, ఆ స్పీడ్గా వీలు తిరుగుతున్నప్పుడు ఆ మన్ను దాని మీద పెట్టినప్పుడు అది ఒక మంటి ముద్దలాగా ఒక లంపుగా దాని మీద వేయడం చూసాం. కానీ అసలు మనం రియలైజ్ కాకముందే దానికి ఒక మంచి షేప్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఏం చేస్తారంటే అది తిరుగుతున్నప్పుడు వీళ్ళు దాని మీద ఈ మన్ను తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కుమ్మరి అక్కడక్కడ నొక్కుతా ఉంటాడు ఆ డిజైన్ బట్టి. ఆ తర్వాత ఒక పుల్ల తీసుకుంటాడు, ఆ పుల్లని ఇలా పెట్టాడు. అది దానికి టచ్ చేస్తున్నప్పుడు మేము ఆ పుల్ల ఎందుకు పెడుతున్నాడు అనుకున్నాం. ఆ పుల్లని ఇలా చూసేటప్పటికి అది రౌండ్గా 2-3 సర్కిల్స్ తిరిగేటప్పటికి ఒక చక్కటి డిజైన్ అక్కడ ఏర్పడింది. కనుక దేవుడు అనేక పరిస్థితులు మన జీవితంలో అలౌ చేస్తున్నప్పుడు అవి ట్రయల్స్ కావచ్చు, కష్టాలు కావచ్చు, మరి అయితే దేవుడు వాటన్నిటి గుండా మనల్ని ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా, ఒక చక్కటి పాత్రగా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, చెక్కుతున్నాడు, లేక నిర్మిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడండి. వీఆర్ ప్లేస్డ్ బై గాడ్ ఇన్ దిస్ వరల్డ్. అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, మనం ఈ లోకంలో ఉన్నాం కానీ మనము లోకస్తులము కాదు, లేక లోకానికి చెందిన వారము కాదు. వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్. మనం దేవునికి చెందినటువంటి వారము, దేవుని ప్రతినిధులుగా మనము ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఆయన మన కుమ్మరిగా, ఆయన కనుదృష్టి మన మీద ఉంది, మనము ఆయన చేతిలో ఉన్నాము కనుక
మనం దేని గురించి చింతపడిన అవసరం లేదు. హీ నోస్ అవర్ లైఫ్, ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన ఆది నుంచి అంతాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక దేవుడు మన జీవితంలో ఆయన నియంత్రణలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కుమ్మరి వాడు అక్కడక్కడ ఆ పాత్రని నొక్కినట్టుగా, ఆ డిజైన్ రావడానికి నొక్కుతూ ఉన్నట్టుగా దేవుడు ఒక్కొక్కసారి మన మీద ప్రెషర్ తీసుకొని రావచ్చు. దేవుడు ఒక్కొక్కసారి మనకి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్ళడానికి దేవుడు మనల్ని అనుమతించవచ్చు. దేవుడు ఒక ట్రయల్స్ ఆ పరిస్థితిలో మనకి యోబు వలె వెళ్ళడానికి మనకు అనుమతించవచ్చు. కానీ ఇట్ ఈస్ ఆల్ టు మేక్ యూ ఎ బెటర్ వెసల్. దేవుడు మన జీవితాన్ని కట్టి మనల్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళాలని దేవుడు చాలా కంట్రోల్గా దాన్ని అనుమతిస్తూ ఉన్నాడండి. కనుక మరి దేవుడికి మన పరిస్థితి ఎరిగినటువంటి వాడు. వింటున్నారా? కనుక మనము దేవుని చేతిలో ఉన్నాము. ఆయన మన జీవితం మీద నియంత్రణ కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు. కానీ లోకంలో మనం లోకానికి చెందిన వారం కాదు కానీ దేవునికి చెందినటువంటి వారు. కనుక ఈరోజు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా వీ హ్యావ్ టు లుక్ టువర్డ్స్ దట్ హయ్యర్ పర్పస్. మరి ప్రసంగిలో అంటాడు, సూర్యుని కింద ఉన్నవి సమస్తము వ్యర్థము వ్యర్థము అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం కదండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం, ఎక్లీసియాస్ 1:14 మనం చూస్తే, సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికి ప్రయాస పడినట్టు ఉన్నవి. రాజైన సొలొమోన్, ద వైజెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్, ఆ టైంలో ద రిచెస్ట్ పర్సన్, ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆ టైంలో, ఆ సొలొమోను తను అనుభవించాలి అనుకున్నవన్నీ కూడా అనుభవించాడు. టేస్ట్ చేయాలనుకున్నది అంతా కూడా తను చేశాడు. అయితే చివరికి ఈ లోకం, ఈ సూర్యునికి చివరికి ఈ అన్ని అనుభవించి తనకు కావలసిందంతా కూడా చేసిన తర్వాత ఈ సొలొమోను ఏమంటున్నాడంటే, సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికి ప్రయాస పడినట్టు ఉన్నవి. ఈరోజు చాలా మంది తినుము తాగుము సుఖించుమని ఆ రిచ్ పర్సన్ అన్నట్టుగానే ఈరోజు ఈ తరం మన తరంలో విచారకరమైంది ఉంటూ ఉంది. మనము క్రైస్తవులుగా అంత తినుము తాగుము సుఖించుము అని మనం అనుకోమేమో, కానీ మన కంఫర్ట్ ని మనం చూసుకుంటూ ఉన్నాం కదండి. మనము ఎంత మట్టుకు దేవుని కొరకు మనము విడిచిపెట్టడానికి ఇష్టపడతాం, ఎంత మట్టుకు దేవుని కొరకు ప్రయాసపడడానికి మనం ఇష్టపడుతున్నాం, ఎంత మట్టుకు దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. అనేక మంది మిషనరీ వారి జీవితాలు చూస్తుంటే అసలు పోల్చుకుంటే మనం ఏం చేస్తున్నామో అనిపిస్తుంది. కొంతమంది చిన్న చిన్న వయసులో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి వారి ప్రాణాలని ఆ చిన్న వయసులోనే అర్పించి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. కనుక ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి ద క్రక్స్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో ఉన్నటువంటి సారాంశం, ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మరి మనము ఆ దేవుని తెలుసుకోవాలి. ఈ ప్రసంగి అంటే మనకి వ్యర్థము అనే మాటలే అదే గుర్తొస్తుంది కదండి. సమస్తము వ్యర్థము 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 అన్నటువంటిది ఇక్కడ మనం చదువుకున్న వచనంలో కూడా సూర్యుని కింద జరుగు క్రియలన్నిటినీ చూస్తే ఇవి వ్యర్థము అన్నటువంటి మాటలు మనం చూస్తాం. అలాగే ప్రసంగి 2వ అధ్యాయం 10వ వచనం, ఎక్లీసియాస్ 2:10-11 చూడండి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేసుకోలేదు. నా కన్నులు ఏమి చూడాలనిపిస్తే వాటికి ఏమాత్రం అభ్యంతరపరచకుండా వాడిని చూడనిచ్చాను అంటాడు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధం చేసుకోలేదు. నా హృదయానికి లిమిట్ పెట్టుకోలేదు, బౌండరీస్ పెట్టుకోలేదు. దానికి ఏది ఇష్టం వస్తే అది చేయడానికి నేను అనుమతించాను. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవి అన్నీ వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను.
సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. నా కంటికి నేను ఒక హద్దులు పెట్టలేదు, నా హృదయానికి ఒక హద్దులు పెట్టలేదు, నా కోరికలకు ఒక హద్దులు పెట్టలేదు. వాటిని అన్నిటినీ చేయడానికి నేను అనుమతించాను, వాటి కోసం నేను ప్రయాసపడ్డాను. కానీ చివరికి నాకు అర్థమైంది ఏంటంటే, ఇవన్నీ వివేచించి చూడగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. సూర్యుని కింద ఉన్న సమస్తమును కూడా వ్యర్థము అని అంటున్నాడు. అందుకనే పౌలు ఒక చక్కటి మాట అన్నాడు ఏంటంటే, మీరు పైనున్న వాటిని వెదుకొడి అంటాడు. అక్కడ క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనకి ప్రసంగి అంటే ఈ వ్యర్థము అన్నటువంటి మాటలు ఎక్కువ గుర్తొస్తాయి, కానీ దేవుని స్తోత్రము, దేవుని కృపను బట్టి ఈ ప్రసంగి గ్రంథము అలాగే ఎండ్ అవ్వలేదండి. మీరు దయచేసి ఎక్లీసియాస్ 12th చాప్టర్కి చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి 12:13 వచనం. ఇదంతా వినిన తర్వాత, అనగా నేను ఇవన్నీ రుచి చూసి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి, ఇవన్నీ వ్యర్థము, ఇవన్నీ గాలికి ఒకడు ప్రయాసపడినట్టుగా ఉన్నాయని నేను చూసిన తర్వాత, అప్పుడు నా జీవితాన్ని నేను ఎవాల్యుయేట్ చేసుకుంటే, ఇప్పుడు సొలొమోను అనుభవపూర్వకంగా ఇది రాసేది అంటే 12:13లో, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏదనగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. గమనిస్తున్నారా? మరి ఒకసారి నేను చదువుతాను జాతి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏదనగా మీదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుచూ ఉండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. కనుక దేవుడు మన జీవితంలో మరి ఆ దేవుని యొక్క పర్పస్, దేవుని మన జీవితంలో కలిగి ఉండాలి. ఆయన లేకుండా ఏమున్నా అది వ్యర్థము అన్నటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. కనుక మనం మంటివారము, ఆ వీల్ మన జీవిత పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ ని సూచిస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితులు గుండా, ఆ టైమ్స్ గుండా దేవుడు మనల్ని సరి చేస్తూ ఉన్నాడు. మూడవ ప్రాముఖ్యమైనదంటే ఆ కుమ్మరి వారిని గురించి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ మన కుమ్మరి ఎవరు అంటే, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన కుమ్మరిగా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనకి దీని వాల్యూ నిజంగా మనం అర్థం చేసుకోవట్లేదు. వింటున్నారా? యేసు రక్తం మన పాపములు క్షమిస్తుంది అని మనకి విని ఆ యేసు రక్తము యొక్క విలువని, మన పాప క్షమాపణకి ఏమి చెల్లించబడిందో ఆ విలువను మనం అర్థం చేసుకోవట్లేదు. అలాగే ఇక్కడ ఆయన మన కుమ్మరి అంటున్నప్పుడు, ఆయన ఎంత ప్రివిలేజ్ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సృష్టికర్త, ఆకాశ మహాకాశాలు పట్టజాలటువంటి దేవుడు, ఆ సర్వోన్నతమైన సర్వాధికారి అయినటువంటి ఆమ్నిసియంట్, ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్, దాట్ గాడ్ ఈస్ ఎ డెడికేటెడ్ పార్టర్ ఫర్ యువర్ లైఫ్. ఎంత అద్భుతమైంది ఒకసారి ఆలోచించండి. ఆ సృష్టికర్త అయిన దేవుడు మన జీవితానికి, నా జీవితాన్ని ఒక నిరంతరము తన కనుదృష్టి ఉంచి, ఆయన చేతులు నా చుట్టూ ఉంచి ఒక కుమ్మరి వలె నా కోసం నన్ను కడుతున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. నేను ఈ మధ్య ఇంకా కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను, చివరికి వచ్చాను. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్. అయితే నేను ఈ మధ్య ఇక్కడ అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటిది. అక్కడ కార్డియాక్ డిపార్ట్మెంట్లో ఒక చీఫ్ ఉన్నారు, డాక్టర్ శివ్ కుమార్ అని. ఆయన కార్డియాక్ డిపార్ట్మెంట్కి చీఫ్. ఆయనకు ఒక పెద్ద టీం ఉంటుంది. కొన్ని సంవత్సరాలు అంతకుముందు మా మదర్ గురించి మేము తరచుగా హాస్పిటల్కి వెళ్తూ ఉండేవారం. తను హార్ట్ పేషెంట్ కాబట్టి. అయితే మేము అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ డాక్టర్ శివ్ కుమార్ గారు తను ఆరంభించినప్పుడు తను ఆపరేషన్ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత తనకి మంచి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకి కొంచెం బిజీ అయ్యింది, ఎక్కువ మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేసేవారంటే, ఫస్ట్లో ఆయన ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేస్తున్నప్పుడు తనతో పాటు కొంతమంది, ఒక టీం అసిస్టెంట్ డాక్టర్స్ వెళ్తూ ఉండేవారు. వారు ఆయన ఆపరేషన్ చేస్తుంటే వీరు అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే, వారితోని ఆపరేషన్ చేయించి ఈయన వారిని అబ్జర్వ్ చేసి అవసరం ఉన్నప్పుడు చెప్తూ ఉండేటువంటి వారు. అయితే ఇప్పుడు ఆయన ఎలా చేస్తారో తెలిసేయండి. ఆపరేషన్ థియేటర్లోనే ఒక చిన్న గ్లాస్ ఛాంబర్ ఉంటుంది. ఈ చీఫ్ డాక్టర్ వెళ్ళి ఆ ఛాంబర్లో కూర్చుంటాడు. ఆయన ఆ పేషెంట్ని ముట్టుకోరు కూడా.
వాళ్ళ అసిస్టెంట్స్ వచ్చి ఆ ఆపరేషన్ చేస్తుంటే ఆయన అక్కడ పక్కన ఛాంబర్లో ఆ స్క్రీన్ మీద అది చూస్తూ ఉంటాడు. వింటున్నారా? దేవుడు ఆ, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనకి మన జీవితాన్ని కట్టడానికి మరొకరికి ఆ పనిని అప్పగించలేదండి. చూసారా? ఈ ఆ దేవుడు డెడికేటెడ్ గా నా జీవితం మీద పని చేస్తున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది అన్నటువంటి విషయాన్ని ఆ మనము అర్థం చేసుకోవాలి. ఆ గొప్ప దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు మన మీద పని చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు మనం విడిపోయినా కూడా ఆ మన్ను విడిపోయినట్టుగా, ఆ మన్ను పగిలిపోయినట్టుగా, మనం ఎన్నిసార్లు ఆ, పదే పదే మన ఆత్మీయ జీవితంలో పడిపోయిన దేవునికి వెనుతిరుగుతూ ఉన్నా కూడా దేవుడు తిరిగి మనల్ని కడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైన దానిగా దానితో మరి ఒక కుండ చేసెను. ఎంత అద్భుతం! బైబిల్లో కూడా మనం చూసినట్టయితే గొప్ప భక్తుడు దావీదు, దేవుడు దీవించాడు, పాపం చేసి పడిపోయాడు. అయితే దావీదుని విడిచిపెట్టలేదు, దావీదుని తృణీకరించలేదు. ఆ కుమ్మరి వాడు మంటిని తీసుకొని పడేసి ఇంకొక ముద్దను తీసుకొని చేయొచ్చు. మనతో కూడా వీడు ఇన్నిసార్లు అని మనల్ని పక్కన పడేసి ఆయనకి ముందుకు వెళ్ళొచ్చు. కానీ దేవుడు కృప చూపించి చూడండి, మనల్ని తీసుకొని తిరిగి పదే పదే దీర్ఘశాంతం వహించి ఆయన ప్రేమతోని మనల్ని కడుతూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో ఆయన కుమ్మరిగా మన జీవితాన్ని కడుతూ ఉన్నాడు. మనము మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకున్నట్టయితే, ఆయన చేతిలో మనల్ని మనం సరెండర్ చేసుకుని సబ్మిట్ చేసినట్టయితే దేవుడు అద్భుతమైనటువంటి పాత్రగా మనం చేస్తాడండి. దేవుడు మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన మన కుమ్మరిగా ఉన్నాడు అనగా ఆయన కనుదృష్టి నిరంతరం మన మీద ఉంది. ఆయన చేతుల్లో మనల్ని జాగ్రత్త పరుచుకున్నాడు. బైబిల్ అంటాడు, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాను అంటాడు. తన చేతిలో మనల్ని భద్రపరిచి ఉన్నాడు అన్నటువంటి మాటను మనం చూస్తాం. ఆయన కనుపాపుగా మనం ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక మరి ఆయన మనల్ని మన కుమ్మరివాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింటే ఈ మన్నుని ఆయన తీసుకొని ఆ పాత్రను తయారు చేయడానికి దాన్ని తొక్కుతూ ఉంటాడు. కుమ్మరివాడు మంటిని తీసుకొని పాత్రని చేయడానికి ఆ మంటిని బాగా పిసుకుతూ నలుపుతూ త్రొక్కి దాన్ని ఆ పాత్రకి తగినట్టుగా దాన్ని మలుస్తూ ఉంటాడు. ఆ రీతిగా మనము అయితే ఆ రీతిగా దేవుడు మనల్ని ఒక్కొక్కసారి సరి చేస్తున్నాడు, మనకు కష్టంగా అనిపించవచ్చు. కానీ మన జీవితాన్ని ఆయన చేతికి ఫ్రీగా మనం విడిచిపెట్టినట్టయితే దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా చేస్తాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కుమ్మరి ఆ మంటిని తీసుకొని పాత్రని తయారు చేస్తుంటే ఒక్కొక్కసారి ఆ పాత్ర విడిపోతుందండి. ఆ పాత్ర విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అందులో ఉండకూడని చిన్న చిన్న పెబల్స్ కానీ, ఆ రాయిలు కానీ, అందులో ఇంకా ఏదన్నా వేరే పదార్థం ఉన్నట్టయితే ఆ మంటి కట్టబడుతూ ఉండగా అది విడిపోతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనది లేక మన ఆత్మీయ జీవితానికి వ్యతిరేకమైనది మన జీవితంలో కానీ అనుమతించాము అంటే మనము ఆయన ఉద్దేశించినటువంటి పాత్రగా ఉండకుండా పడిపోయి పిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సో ది మోస్ట్ బ్లెస్సెడ్ థింగ్ ఫర్ us టుడే ఈస్ that క్రియేటర్ గాడ్ ఈస్ మై పాటర్ అనగా ఆయన కనుదృష్టి నిరంతరము నా మీద ఉంది. నా జీవితంలో ప్రతి మలుపుని కూడా ఆయన ఆధీనంలో ఉంది. ఆయన సెలవు లేనిదే ఏది నాకు జరగదు. ఇంకొకటి, ఒక్కొక్కసారి నేను కింద పడిపోయానా, మరి తిరిగి నేను వెంటనే ఆయన దగ్గరికి వచ్చినట్టయితే ఆయన మరి నన్ను ఇంకా ఒక కొత్త పాత్రగా నన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మేబీ ఇఫ్ వీ హ్యావ్ ఫాలన్ సమ్వేర్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఇఫ్ ఓన్లీ వీ క్యాన్ రీడెడికేట్ అవర్ లైఫ్స్ టు ద లార్డ్.
ప్రభుకి మన జీవితాన్ని సమర్పించుకుంటూ మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన మన మంచి పరమ కుమారి ది మాస్టర్ పాటర్ విల్ డిజైన్ అవర్ లైఫ్. ఆయనకి అనుమతి లేకుండా మనకి ఏం జరగదు. ఆయనే మన జీవితాన్ని ఒక గొప్ప అర్హమైనటువంటి పాత్రగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. జీవం గలేసి కృపగల మా పరలోక తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఈ ఫెలోషిప్ లో నాయన మరి ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము నాయన మొదటి 6 వచనాలు మేము ధ్యానం చేసుకున్నాం. ఇశ్రాయేలీలు ప్రభా నిన్ను విడిచి నీ మీద తిరుగుబాటు చేసి నాయన నీవు చెబుతున్నటువంటి మాటలను కూడా వారు తిరస్కరించి చెవి యొగ్గక వారి పాపంలో వెళ్ళిపోతున్నప్పటికీ నీ ప్రభా నాయన నీ ప్రేమ మాత్రం వారిని వెంటాడుతుంది. నువ్వు వారిని విడిచిపెట్టి నాయన ఆ మంటిని పడివేసినట్టుగా నువ్వు పడివేయచ్చు, కానీ నువ్వు ఆ రీతిగా ఆ రీతిగా చేయకుండా నేను తిరిగి కట్టలేనా అన్నటువంటి ఎంత ప్రేమ తండ్రి నీది. నీ పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా మరి ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని నాయన మా పాపంలో అపరాధం మేము చచ్చిన స్థితిలో మేము ఉంటుండగా ఆ జిగటి గల దొంగ ఊబిలో మేము వెళ్ళిపోతూ ఉండగా నువ్వు ఇచ్చిన మహిమని మేము పోగొట్టుకుని ఉంటుండగా ప్రభా నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు తండ్రి. మా జీవితాన్ని తిరిగి నువ్వు కడుతూ ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మేము కోల్పోయినటువంటి నీ స్వరూపంలో నీ పోలికలు మమ్మల్ని కడుతూ ఉండగా తండ్రి నీ చేతిలో ఒక మంటి వారిగా మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి సరెండర్ చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. ఎంత కృప కలిగినటువంటి వాడు తండ్రి. మా జీవిత పరిస్థితులంతా కూడా నీకు తెలుసు. సమస్తమును కూడా నీ ఆధీనంలో ఉంది. నీ సెలవు లేదే నీ పిల్లలైనటువంటి మాకు ఏమి సంభవించకుండా ఉండే ఎంత గొప్ప ప్రొటెక్షన్ ధన్యత మాకు అనుగ్రహించావు తండ్రి. నీకు వందనాలు. మా జీవితం అంతా కూడా నాయన మరి నీ హస్తాల్లో మా జీవితాన్ని పెట్టి నీకు అంగీకారంగా మా ప్రభువుని సంతోషపెట్టేటువంటి రీతిగా మా జీవితాన్ని మేము జీవించి మా ప్రభువుకి ఇష్టమైనటువంటి పాత్రగా నాయన నువ్వే మమ్మల్ని చేసుకోమని నీకే వందనాలు తెలుపుకొంచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి వర్తమానాన్ని మాకు అందించినటువంటి డాక్టర్ పీటర్ గారికి మరి ఈ యొక్క ఫెలోషిప్ పక్షాన నిండైన వందనాలు. మరి ఇజ్రాయెల్ గారు ఉన్నట్లయితే ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటే మరి వారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ నిక్సన్ రాజు గారు. మీరు సార్ బాగలేనప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ యువర్ ఫీవర్ యూ హ్యావ్ రియలీ లెడ్ ది మీటింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే. చాలా చక్కగా నడిపించారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ అండ్ ఆల్ వరంగల్ ఫ్రెండ్స్ ఫర్ లీడింగ్ ది మీటింగ్స్ ఆల్ త్రూఅవుట్ దిస్ మంత్. ఈ మాసం ఈ సెప్టెంబర్ అంతా కూడా మీరు చాలా చక్కగా నడిపించారు. దెర్ వర్ సమ్ స్ట్రగుల్స్ ఐ నో అండ్ వి ఆల్ నో. వి విల్ ప్రే ఫర్ యూ సో దట్ వరంగల్ డివిజన్ విల్ రైజ్ అప్ అగైన్. సో మీలాంటి వాళ్ళు ఒక 5 మంది 6 మంది గ్యాదర్ అవుతే తప్పకుండా వరంగల్ డివిజన్ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో Yes, sir. ఆ విధంగా మీరు కూడా కొంచెం కృషి చేయండి. సో వీ విల్ ఆల్సో వాంట్ టు విజిట్ వరంగల్ డివిజన్ సో దట్ వరంగల్ Thank డివిజన్ you, ఆల్సో విల్ బి సెకండ్ టు నన్. So it will be on par with others. Okay. Thank you, sir. Thank you very much. And I'd like to personally thank my brother Peter for sharing his valuable time. చాలా చక్కని వర్తమానం అందించారు. చాలా లోతుగా చాలా మంచి ఎగ్జాంపుల్స్ తో ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని బట్టి ఆయన సమయాన్ని బట్టి కూడా పీటర్కి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ పీటర్. సో నెక్స్ట్ మంత్ హైదరాబాద్ డివిజన్ ఆల్సో ఈజ్ ఇన్యాక్టివ్ యాక్చువల్లీ. మెనీ పీపుల్ ఆర్ నాట్ యాక్టివ్. సో వీ వాంట్ టు డూ సంథింగ్ అబౌట్ దట్. సో హైదరాబాద్ డివిజన్ కోసం కూడా ప్రార్థన చేయండి. అసలు ప్రారంభమైంది హైదరాబాద్ డివిజన్ లో, కానీ నౌ హైదరాబాద్ డివిజన్ హీస్ లాగింగ్ బిహైండ్. సో దానికోసం ప్రార్థన చేయండి. నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ఫర్ ద నెక్స్ట్ మంత్ హైదరాబాద్ డివిజన్ విల్ బి లీడింగ్. సో ప్లీజ్ ప్రే ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. జాయిన్ మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా నిక్సన్ రాజ్కి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మీటింగ్ మనం ముగించుకోవచ్చు. యూ కెన్ గో హెడ్ విత్ హూఎవర్ ఈజ్ లీడింగ్ అవర్ క్లోజింగ్ ప్రేయర్ ఎవరితో బెనడిక్షన్ ఎవరితో యూ కెన్ గో హెడ్ యాజ్ పర్ ది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సార్ ఎవరైనా ఇజ్రాయెల్ గారు మీరే క్లోజింగ్ ప్రేయర్ చేస్తే పీటర్ గారు బెనడిక్షన్ ఇస్తారు సార్. ప్లీజ్. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా మా పరలోకపు తండ్రి, నువ్వు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరికో లేనటువంటి మహాభాగ్యాన్ని మాకు అందించి ప్రభా ఈ శనివారం రోజు అందరూ వారి వారి పనులలో ఉంటుండగా ప్రభా మమ్మల్ని ఒక చోట చేర్చి ఈ జూమ్ లో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్కును మాకు నీ యొక్క ప్రియ సేవకుని ద్వారా వినిపించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యం అందించినటువంటి నీ యొక్క ప్రియ సేవకుని ఇంకను బలపరిచి ప్రభా నీ ఆత్మతో అభిషేకించి అనేకమైనటువంటి
ఈవులతో ప్రభు అనేకులు నీ వైపు నాకు ఆకర్షించలాగున నీ కృపను దయచేయము. ప్రభు అస్వస్థతగా ఉన్నటువంటి నిక్సన్ రాజ్ కోసం ప్రార్థిస్తున్నాం. వరంగల్ డివిజన్ లో కొద్దిగా బిజీగా ఉండి తన యొక్క రిలేటివ్స్ లో ఉన్నటువంటి అస్వస్థతను కూడా లెక్క చేయకుండా ఈ రోజు సమయాన్ని కేటాయించి ఈ యొక్క మీటింగ్ నడిపించడానికి ముందుకు వచ్చి ఉండగా ఆయన శ్రమను గుర్తించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. అతన్ని ఒక సాధనంగా వాడుకొని వరంగల్ డివిజన్ లో కావాల్సినటువంటి రివైవల్ ని ప్రభా నువ్వే తీసుకొచ్చి ఆ వరంగల్ డివిజన్ కూడా అందరితో సమానంగా ఉన్నట్లు కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. అదే విధంగా ప్రభా అక్టోబర్ మాసంలో మా యొక్క మీటింగ్స్ నడిపించినటువంటి హైదరాబాద్ డివిజన్ మిత్రులందరికీ కూడా నీ యొక్క పురికొల్పును ప్రభా నీ యొక్క ఎంతూజియాస్టిక్ హోలీ స్పిరిట్ గైడెన్స్ ని దయచేయమని వేడుకొనిచున్నాం. వాక్యం విన్నటువంటి మేమందరం కూడా నువ్వెంత గొప్ప దేవుడవో, నువ్వెంత మంచి కుమ్మరివో మేమందరం గుర్తెరిగి మా జీవితాలను నీకు సమర్పించుకులాగున కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రభా ఆది నుంచి అంతవరకు మీటింగ్ నడిపించినటువంటి విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మరి ముఖ్యంగా ఈ రోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్క ఆత్మతో అభిషేకించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు ప్రభు మాకు ఆశీర్వాదంగా మార్చమని ఈ సమయం వలన ప్రభు మేము అందరము లాభపడి నీ సేవల వీరుగా కొనసాగులాగున కృపను దయచేయమని ఈ యొక్క చిన్న మీటింగ్ ని ప్రభు ఆశీర్వదించి ఇంకను నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ప్రభా ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి నేను స్తుతించే కృపను మా అందరికి దయచేయమని రాలేకపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ వీక్ తోడుకుంటూ రమ్మని మమ్మల్ని మేము చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున తండ్రి వేడుకొనిచున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ప్రత్యేకంగా ఈ LIC ఫెలోషిప్ వారికి వారి కుటుంబాలకు నిరంతరం తోడై ఉండును గాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ పీటర్ గారు థ్యాంక్ ఫర్ యూ గివింగ్ సార్. గుడ్ ఇలస్ట్రేషన్. అంటే మంచి ఉపద్ఘాతము, అంటే ఎగ్జాంపుల్ తో కూడినటువంటి ఎన్నికలైనటువంటి వారం మనము మట్టితోటి సమానము అయినప్పటికీ దేవుడు తన కృపచేత తన స్వారూప్యంలో మనల్ని తీర్చిదిద్ది మనల్ని సృష్టించాడు. ఆయన సృష్టిలో అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏదైనా ఉన్నదంటే మనల్ని మానవుని సృష్టించడం. మనం మానవులుగా ఉన్నామంటే అది ఆయన సంకల్పం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. And thank you everybody for joining this meeting, and may God bless you, and may he keep us under his covenant till next week, until we meet again. Thank you, Andy. Thank you. Thank you, sir. Bye bye. See you next week. Bye.